స్థానంలో శాకంభరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక రూపాల్లో అలంకరిస్తారు. ప్రతి ఏటా ఆషాఢంలో వివిధ అలంకారాల్లో అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని భక్తుల నమ్మకం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వివిధ రూపాల్లో దర్శనమిచ్చే అమ్మవారి అలంకార విశేషాలను ఆలయ అర్చకులు ప్రభాకర్ శర్మ ద్వారా మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నగరంలో పవనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న వారంగల్ భద్రకాళి దేవస్థానంలో శాకంభరి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ప్రతినిత్యం జ్యోతిశాస్త్ర ప్రకారం ప్రత్యేకత అలంకరణ అమ్మవారిని అలంకరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో 8వ రోజు అమ్మవారి అలంకరణ ప్రత్యేకత ఏమిటి, ఈ రోజు ఉన్న ఉత్సవాల్లో జరుగుతున్న ప్రత్యేక పూజల అభిషేకాల గురించి మనకు పురోహితులు ప్రభాకర్ శర్మ గారు వివరించనున్నారు. భద్రకాళి శరణమ్మ మన భారతదేశంలో కాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన వరంగల్ జిల్లా వరంగల్ పట్టణంలో గల శ్రీ భద్రకాళి అమ్మవారి యొక్క మహత్యం చాలా గొప్పది. అమ్మవారు ఏది అడిగితే అమ్మవారు అది మనకి ఇస్తుంటుంది. తల్లి కదా, తల్లి ప్రత్యేకించి ఏమి చెప్పనక్కర్లే. మనం అడిగినా అడగకున్నా తల్లి మన కడుపు చూస్తుంది, తల్లి మనకు కావాల్సింది ఇస్తుంటుంది. అదేవిధంగా అమ్మవారి దగ్గర ప్రతి సంవత్సరము చాలా రకములైన నవరాత్రులు, అంటే ముఖ్యంగా శాకంబరి ఉత్సవాలు, మాఘనవరాత్రులు, శరణవరాత్రులు ఇత్యాది నవరాత్రులు జరుగుతుంటాయి. కానీ ఒక్కొక్క నవరాత్రి ఒక్కొక్క ప్రత్యక్షమైనది. శాకంబరి అనే ఉత్సవాలు, శాకంబరి నవరాత్రులు జరగడం మన భద్రకాళి దేవస్థానంలో ప్రప్రథమంగా జరిగినాయి. తర్వాత అందరూ శాకంబరి ఉత్సవాలు చేస్తున్నారు. అదేవిధంగా ఎంతో పవిత్రమైన ఈ భద్రకాళి అమ్మవారి యొక్క అలంకారం చేస్తూ ఉంటూ భక్తులకు విశేషమైన దర్శనం ఇస్తుంది. చాలా వివిధ రూపంలో అమ్మవారు ప్రతిరోజు ఈ 15 రోజులు అమ్మవారు చాలా రూపంలో అమ్మవారు చూడడం వల్ల కనువింద భక్తులకు కలుగుతుంది. అదేవిధంగా పౌర్ణమి రోజు అన్ని రకముల శాకములు కూరగాయలు, అన్ని రకముల కూరగాయలతో అమ్మవారికి అలంకారం చేస్తుంటారు. ఆ తల్లి ఏది అడిగినా తనకు అందరికీ భక్తులకు ఇస్తుంటుంది. ఆ తల్లి అనుగ్రహం వల్ల అందరము ఈ యొక్క భారతదేశ ప్రజలు కాకుండా ప్రతి ఒక్క భక్తులు అందరూ కూడా సుఖ సంతోషాలతోని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి. ఈ శాకంబరి ఉత్సవం ప్రత్యేకత ఏంటంటే, అమ్మవారికి ఒకప్పుడు ఇక్కడ మన ఈ దేశవ్యాప్తంగా కరువు కాటకాలు వచ్చినప్పుడు అమ్మవారి శాకంబరి చేయడం వల్ల అమ్మవారు అనుగ్రహించి మంచిగా అన్ని విధాల వర్షాలు కురిపించుకుంటూ అన్ని విధాల పంటలు పండిస్తూ అమ్మ అనుగ్రహం ఉంటుంది. అందుకే ప్రతి సంవత్సరం శాకంబరి ఉత్సవాలు చేయడం చాలా విశేషమైనది. అందులో భక్తులకు ఏంటంటే అమ్మవారిని చూడడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది. భక్తులు ఎవరైతే కష్టాలు ఉన్నారో వాళ్ళను అమ్మవారు చూసి వాళ్ళకు అమ్మవారి ప్రసాదం, అమ్మవారి అనుగ్రహం ఇస్తుంది. భక్తులు కోరిన కోరికలన్నీ తీరుస్తుంటుంది. కాబట్టి అమ్మవారు చాలా ఆనందంగా అందరినీ ఉంచాలని ఆ భద్రకాళి అమ్మవారిని కోరుకుంటున్నారు. భద్రకాళి శరణమ్మ. శాకంబరి ఉత్సవాల్లో 8వ రోజు ప్రత్యేకమైన అలంకరణలు అలంకరిస్తుంటారు. ఆ అలంకరణ ప్రత్యేకత ఏమిటి, అలంకరణలో భక్తులను దర్శించుకుంటే ఏం జరుగుతుందని కొద్దిగా వివరించగలరు? అమ్మవారి వివిధ రూపంలో కనిపించడము చాలా విశేషమైనది. అందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తుంటారు. ఒక్కొక్క అలంకారకు ఒక్కొక్క ప్రత్యేకమైన ఉంటుంది. అంటే కొన్ని కోరికలు తీరడం వల్ల కొన్ని కోరికలు మనిషికి గుణప్రభాకరమ అలంకారం ఉంది. ఈ అలంకారం అమ్మవారు అందరూ కోపతాపాలు ఉండాలి, సంతోషంగా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారు దర్శనమిస్తూ ఉంటారు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క అలంకారం చేస్తూ ఉంటారు. అమ్మవారు ఆమె అనుగ్రహం వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. అదే కదా మన జీవితం అంటే. శాకంబరి ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించడం వల్ల భక్తుల కోరికలు తీరుతాయని పేర్కొంటున్నారు. ఇది భద్రకాళి అమ్మవారి శాకంబరి ఉత్సవాల ప్రత్యేకత. వరంగల్ CVR న్యూస్ నరేష్.